అదేవిధంగా విశాఖలో పెట్టుబడులు సమిట్ పెట్టారు, ఇండస్ట్రీస్ సమిట్. కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్. దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పువ్వులు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నారు. ఎవరు కూడా ప్రజలు నమ్మరండి. ఇదైతే నేను క్లియర్గా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు 700 కోట్ల రూపాయలతో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టారు అని అంటూ ఉన్నారు. మరి ఇదే 700 కోట్ల రూపాయలు ఈ ప్యాలెస్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేయడానికి నోటిఫికేషన్ పిలిచారని అడుగుతా ఉన్నా. మరి మీరు చెప్పారు కదా రిషికొండని బోడిగుండి చేస్తామని, బోడిగుండి చేస్తున్నారని. మరి అప్పుడు మీకు రాలేదా పర్యావరణం యొక్క ఇబ్బందులు? ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు? నోటిఫికేషన్ ఎట్లా కాల్ఫర్ చేస్తారు? ఫారెస్ట్ క్లియరెన్స్లు ఏమైనాయి? గగ్గోలు పెట్టారు కదా. మరి ఇప్పుడు ఇదే సేమ్ రిషికొండని మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చేస్తే అన్ని నీతులు, పక్కనోళ్ళు చేస్తే అన్ని అవినీతిలా? ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను మీరు కంటిన్యూ చేయండి, ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది. ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి ఒక 2-3 వేల కోట్లు పెట్టండి. ప్రధానమంత్రి గారు మీరు 14 సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేలా. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు, అది మర్చిపోద్దు. అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దని ప్రైవేటైజ్ చేసేస్తూ ఉన్నాడు. అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నా. ఇలాగ ఇన్ని విషయాల్లో ఈయన చేసిన తప్పులన్నీ కూడా ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను ఒకటే అంశం అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి? ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి, జయశంకరా? ఆ జయశంకర్ అనే వ్యక్తి 6వ తారీఖేమో ఎవరికి సంబంధం లేదన్నాడు. జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు. ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు. అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి? ఈ సిట్ ఆఫీసర్లు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే నుంచునేవాళ్లే కదా చెప్పించింది. మరి అప్పుడు దాకా ఈ సంవత్సరన్నర కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు, ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలని ప్రజల్ని ఒక్కసారి గమనించమని మరి కోరుతూ ధన్యవాదాలు. ఏమండి ఇది ఒక్కసారి చూడండి, ఇది ఒక్కసారి పాపం ఈ బ్లేడ్ బ్యాచ్ ఇది ఒక్కసారి చూడండి. పాపం ఆ పండు ముసలి ఆయన్ని సౌండ్ పెట్టు. అమ్మా చెప్పిందే అన్న ఇదిగోండి, ఇది బ్లేడ్ బ్యాచ్ యొక్క పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా ఉన్నాయి. ఒకసారి ఆపమ్మా.
అన్న ఇది కాకుండా రచ్చబండకి సంబంధించి పోస్టర్ లాంచ్ ఉంది, బయట ఒకసారి చేద్దాము. ఇది కాకుండా మీడియా అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు బాబు హలో దుర్గారా కొద్దిగా వెనక్కి వెళ్ళాలి, ఇంకా మధ్యలో మధ్యలో మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనీసము 1 కోటి సంతకాలు ప్రజలతో తీసుకోవాలని, ఇది ప్రజల ఆస్తి, మీ ఆస్తి, మీ ఆస్తిని మీరు కాపాడాలి, మీరే కాపాడాలి. అంటే దీన్ని సంఘీభావం తెలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టునో ఉన్నారు, ఖచ్చితంగా మేము పోరాడతాం మీ తరపున. కానీ ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడానికి, ప్రజల యొక్క ఆస్తిని అన్యాక్రాంతం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. ప్రజల పక్షాన్ని నుంచి పోరాడతాం, ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపాలి, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని ఒకసారి రచ్చబండ దగ్గర కూర్చుందాం.